రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం ఓ క్లాసిక్ అనే చెప్పాలి. మొదట ఈ చిత్రం చేసే అవకాశం చరణ్ కే వచ్చింది. కానీ మగధీరతో బిజీగా ఉండడం వలన వదులుకున్నాడు. శేఖర్ కమల మొదట లీడర్ కథని చరణ్ కు చెప్పాడు. కథ నచ్చినప్పటికీ చరణ్ ఈ చిత్రాన్ని వదులుకున్నాడు. ప్రభాస్ కమ్బ్యాక్ మూవీ డార్లింగ్ కథ చరణ్ వద్దకే వెళ్ళింది. అయితే ప్రభాస్ తో ఈ సినిమా చేస్తే బాగుంటుందని చరణ్ సూచించాడట. మొదట రామ్ చరణ్ కు ఎటో వెళ్లిపోయింది మనసు కథ వినిపించాడు గౌతమ్. రెండోసారి కూడా గౌతమ్ మీనన్ కథను రిజెక్ట్ చేశాడు రామ్ చరణ్. తర్వాత హీరో రామ్ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఎందుకో అతను కూడా తప్పుకున్నాడు. ఫైనల్ గా నాని ఈ సినిమా చేశాడు. కృష్ణం వందే జగద్గురుం కథని వెంకటేష్ కు వినిపించాడు క్రిష్. ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేశాడు. కానీ వెంకీ చేయలేకపోయాడు. తర్వాత చరణ్ ను కూడా సంప్రదించాడు డైరెక్టర్ క్రిష్. కానీ రానా ఫైనల్ అయ్యాడు. చరణ్, ఎన్టీఆర్, బన్నీ ఈ ముగ్గురికి శ్రీమంతుడు కథ వినిపించాడు డైరెక్టర్ కొరటాల. కానీ రిస్క్ అనిపించి నో చెప్పారు. ఫైనల్ గా ఇది మహేష్ బాబు చేయడం బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మనం ఓ క్లాసిక్ మూవీ. మొదట రామ్ చరణ్ తో పాటు మరికొంతమంది హీరోల వద్దకు వెళ్ళింది. కానీ ఫైనల్ గా అక్కినేని ఫ్యామిలీ కోసమే రాసి పెట్టినట్టు ఉంది. నాని డబుల్ రోల్ ప్లే చేసిన కృష్ణార్జున యుద్ధం చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. మొదట ఈ కథ చరణ్ వద్దకు వెళ్ళింది. కానీ అతను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన నేల టికెట్ చిత్రంలో రవితేజ హీరో. కానీ మొదట ఈ కథకు చరణ్ ను సంప్రదించాడు దర్శకుడు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓకే బంగారం చిత్రాన్ని కూడా రామ్ చరణ్ రిజెక్ట్ చేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.